So what's up guys, this is Banu Prakash. Welcome to my channel Banu Expert. So I hope you all are doing good. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అబౌట్ బిగినర్ మెథడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు నాకు వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసి ఆర్మ్స్ ఉంది, ఫుల్ ఆర్మ్స్ వర్కౌట్. సో వర్కౌట్ చేస్తూ రిమైనింగ్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ప్రీ వర్కౌట్ చేసుకుంటున్నాను. ప్రీ వర్కౌట్ తీసుకొని రిమైనింగ్ థింగ్స్ మెల్లగా వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదంటే మాకు ఇలాంటి ఈ టాపిక్ మీద వీడియోస్ కావాలంటే ఇంకా కామెంట్ చేయండి. సో మ్యాక్స్ నేను ఆ వీడియోస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎండ్ వరకు స్టిక్ ఆన్ అయినండి, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కలుద్దాం, వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. పీస్. సో నేను చాలామందిని చూస్తుంటాను. సో మ్యాక్స్ పీపుల్ ఏంటంటే అసలు స్ట్రెచ్చింగ్ అనే దాని జోలికి వెళ్ళరు. సో మీకు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు స్ట్రెచ్చింగ్స్ చేయకుంటే. సో ఫస్ట్ రాగానే మీరు ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకున్న తర్వాత లేదంటే కొంచెం ఫ్రెష్ తీసుకొని ఫస్ట్ మంచిగా ఫుల్ బాడీని స్ట్రెచ్చింగ్ చేయండి. స్ట్రెచ్చింగ్ చేసి మంచిగా వార్మప్ చేసుకున్న తర్వాత మీరు ఏ మజిల్ గ్రూప్ అయితే టార్గెట్ చేస్తున్నారో స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆ మజిల్ని మంచిగా టార్గెట్ అయ్యే స్ట్రెచ్చింగ్ వార్మప్ వర్కౌట్స్ చేసిన తర్వాత మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీ వర్కౌట్ని చేయడానికి స్టార్ట్ చేయండి. సో అది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రెప్స్ మీద రెప్స్, సెట్లు మీద సెట్లు కొట్టేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు అందరూ కొత్తగా జిమ్కి జాయిన్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారంటే సో ఏదో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తేనో లేదంటే ఎక్కువ రెప్స్ ఎక్కువ సెట్స్ కొడితేనో మంచిగా బాడీ బిల్డ్ అయిపోతుంది అనుకుంటారు. సో విచ్ ఇస్ టోటలీ రాంగ్. మీరు అట్లా అనుకుంటే అది మీ పొరపాటు అంతే. సో అదేం ఉండదు. మినిమం 3 to 4 సెట్స్ 12 to 15 రెప్స్. సో ఇది మీరు కొత్తగా ఎవరైనా జిమ్కి జాయిన్ అయినా కానీ లేదంటే మీకు వర్కౌట్స్ ఎంత వర్కౌట్ చేయాలి, ఎంత లోడ్ వేయాలి అనేది తెలియకపోతే నీట్గా తెలుసుకోండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉంటే అడిగి తెలుసుకోండి. సో అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు 50 కిలోలు వేసి కొడుతున్నారు, నేను కూడా 30 కొట్టేస్తాను 40 కొట్టేస్తాను అట్లా ఓవర్ ట్రైనింగ్ చేయొద్దండి. హెవీ ఓవర్లోడ్ వేసినారనుకోండి మీకు ఇంజురీస్ తప్పు. సో మ్యాక్స్ అందరికీ లెగ్స్ కానీ షోల్డర్ కానీ లోవర్ బ్యాక్ కానీ ఇవే ఇంజురీస్ ఉంటాయి. మీరు ఎవరు చూసుకున్నా కూడా ఎక్కువగా ఇవే ఇంజురీస్ ఉంటాయి. సో వాటిని మనం అవాయిడ్ చేయాలంటే మంచిగా స్ట్రెచ్చింగ్ చేయాలన్నమాట. స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు వర్కౌట్ చేస్తే లైక్ రిస్క్ తక్కువ ఉంటుంది. Let's go. Last set. Yep. ఇంకో విషయం ఏంటంటే రాంగ్ వర్కౌట్ ప్లాన్ అయితే అందరూ మ్యాక్స్ చూస్ చేసుకుంటుంటారు ఎవరైతే బిగినర్స్ ఉంటారో. సో కొంతమంది ఏంటంటే సింగిల్ బాడీ పార్ట్ లేదంటే 2 బాడీ పార్ట్స్ ఇన్నే వర్కౌట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో వీడేంటంటే వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, నేను అదే ఫాలో అవుతాను. ఫస్ట్ డే నుంచి 2 బాడీ పార్ట్స్ ఇన్నే వర్కౌట్ చేయడం కానీ సో అట్లంతా చేస్తుంటారు. సో వద్దు అది. ఫస్ట్ మీరు వెళ్ళండి, బేసిక్స్ తెలుసుకోండి. ఫస్ట్ వార్మప్కి ఎట్లాంటి స్ట్రెచ్చింగ్స్ చేయాలి, ఏ మజిల్ని టార్గెట్ చేస్తూ స్ట్రెచ్చింగ్స్ ఎట్లా చేయాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఓన్లీ 1 బాడీ పార్ట్ ఇన్ ఏ డే వర్కౌట్ చేయాలి. అది కూడా హెవీ ఓవర్ ట్రైనింగ్ అవసరం లేదు.
సో 2-3 గంటల సేపు అట్లేం అవసరం లేదు. కార్డియో మీద ఫోకస్ చేయండి. మీరు వితిన్ 1 to 1.5 అవర్లో మీ వర్కౌట్ని అయితే అయిపోగొట్టేయాలి. సో అది మీరు జస్ట్ ఇప్పుడే కదా వర్కౌట్ ఇప్పుడే కదా జిమ్ స్టార్ట్ చేశారు, మీకు అంత హెవీ ట్రైనింగ్ ఏం అవసరం లేదు. వితిన్ 1 to 1.5 అవర్, ఒక 30 minutes కార్డియో, 1 hour వర్కౌట్, దాంట్లో 4 to 5 వేరియేషన్స్ అంటే మహా ఎక్కువ మీకు. సో అది మీరు వాళ్ళు 2 బాడీ పార్ట్స్ ఏ చేస్తున్నారు, ఒక్కో మజిల్ గ్రూప్కి 5 to 6 వేరియేషన్స్ చేస్తున్నారు, నేను అట్లా చేస్తానంటే సో అక్కడ నీకేంటంటే వాళ్ళకి రికవరీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ డైట్ సపరేట్గా ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ డేనే వచ్చి నువ్వు అంత వర్కౌట్స్ కొట్టేస్తే సెకండ్ డే నుంచి నువ్వు జిమ్కి రాలేవు. సో నీకేంటంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. సో జిమ్కి వెళ్ళడం అవసరమా, అంత కష్టపడడం అవసరమా, అంత బాడీ పెయింట్స్ తెచ్చుకోవడం అవసరమా అని చెప్పేసి ఒక ఫాల్స్ అజంప్షన్లోకి వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి జిమ్కి రావడం ఆపేస్తావు. సో అది ఫస్ట్ ఒక 1 week లేదా 3 to 4 days మంచిగా కార్డియో ఫోకస్ చేస్తూ, స్ట్రెచింగ్ వర్కౌట్స్ మీద ఫోకస్ చేస్తూ బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయండి చాలు. తర్వాత 4th day నుంచి అక్కడున్న మీ ట్రైనర్ను లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగితే ఒక వర్కౌట్ ప్లాన్ని తీసుకోండి. ఓన్లీ సింగిల్ బాడీ పార్ట్ వర్కౌట్ చాలు, దాంట్లోనే 3 to 4 వేరియేషన్స్ అంటే ఎక్కువ. సో రెస్ట్ పీరియడ్ ఎక్కువ తీసుకోండి, మధ్యలో సెట్ టు సెట్ రెస్ట్ పీరియడ్ ఎక్కువ తీసుకోండి. రాను కమింగ్ డేస్లో అంటే మీకు అలవాటు అయిపోతుంది. సో మీకే ఒక ఐడియా వస్తుంది, మీ వర్కౌట్ ప్లాన్ మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలి, డైట్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అది లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వేరియేషన్. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే, పక్కన వాడెవడో ఊగిపోతా వర్కౌట్స్ కొడుతున్నాడు, హెవీ వెయిట్స్తో వర్కౌట్ కొడుతున్నాడు అని చెప్పేసి మొన్నోడు ఏంటంటే వాడు పక్కన నేర్చుకొని వాడు తీసుకొని వెయిట్నే తీసుకొని అసలు 2 to 3 reps కూడా రావు. అట్లాంటిది ఈయన ఊగిపోతా కొడతాడు. అంతేం అవసరం లేదు. అండ్ మీరు చూస్ చేసుకునే వెయిట్ ఎట్లా ఉండాలంటే 12 to 15 reps మాత్రమే రావాలి. అండ్ మైండ్ మజిల్ కాన్సన్ట్రేషన్తో ట్రై చేయండి. సో నేర్చుకోండి ఫామ్ ఎట్లా చేయాలి, వర్కౌట్ ఎట్లా చేయాలి, ఏ వర్కౌట్ ఏ మజిల్ మీద కరెక్ట్గా పడుతుంది, అవన్నీ ఫస్ట్ బిగినింగ్లో నేర్చుకోండి. మీకు సడన్గా సముద్రంలో దూకి ఈత కొట్టేస్తారంటే కష్టం. నేర్చుకున్న తర్వాతనే మీరు ఏదైనా ట్రైన్ చేయాలి. సో అది మీరు ఒకవేళ లైక్ రాంగ్గా ట్రైన్ చేయడానికి వెళ్ళినా కూడా, లేదంటే హెవీ వెయిట్స్తో కొట్టినా కూడా ఇంజురీస్ అయితే 100% జరుగుతాయి. సో అది ఆ మిస్టేక్ అయితే ఎప్పుడు చేయొద్దండి. ఫస్ట్ తెలుసుకోండి, ఫామ్ తెలుసుకోండి, మీ వర్కౌట్ మీ పొటెన్షియల్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా మీరు ఒకవేళ వెయిట్ యాడ్ చేయాలన్నా కూడా మినిమం 2 weeksకి ఒకసారి మీ వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లోనే అంత వెయిట్స్ హెవీగా వేసి అసలు వర్కౌట్ చేయాల్సిన అవసరమే లేదు. సో చిన్న మజిల్ దీనికి మరీ అంత హెవీగా ట్రైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో వాళ్ళు ఎవరో వర్కౌట్ మధ్యలో ఎక్కువ రెస్ట్ పీరియడ్ తీసుకుంటున్నారు, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు అని చెప్పేసి నువ్వు కూడా అదే మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ వచ్చిన పని చూసిన తర్వాత, వర్కౌట్ అయిపోయిన తర్వాత నీకు గంట సేపు టైం ఉందా, అర్ధగంట సేపు టైం ఉందా, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడు. నువ్వు వర్కౌట్ ఒక సెట్ కొట్టేసి ఒక 20 to 15 reps కొట్టేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి నీకు ఏదైతే మజిల్ని టార్గెట్ చేసావో ఆ మజిల్ని కంప్లీట్గా హిట్ చేసిన తర్వాతే కొంచెం లాంగ్ పీరియడ్ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో అది అండ్ లెట్స్ గో.
Let's go. Peace. సో బ్రో బిగినింగ్ స్టేజ్లోనే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వచ్చా అంటే నన్ను అడిగితే అబ్సల్యూట్లీ నో. నువ్వు ఒక బిగినర్ అయ్యింది, నువ్వు కొత్తగా జిమ్ స్టార్ట్ అయ్యి 1 or 2 months అయింది అంటే నీకు ఏ సప్లిమెంట్ అవసరం లేదు. నీకు ఒకవేళ నాకు డైట్ పెట్టుకోవడానికి బ్రో ఇప్పుడు చూడండి, డైలీ ఒక 100 grams చికెన్ తిను, ఒక 4 eggs తిను, ఏంటి ఒక మంచి డైట్ ఫాలో అవ్వు, మంచి వెజిటబుల్స్ మంచిగా తీసుకో డైట్లో అంటే వాటి దగ్గర డబ్బులు ఉండవు. పోతే ఒక వే ప్రోటీన్ తీసుకో, ఒక ప్రీ-వర్కౌట్ తీసుకో, ఒక క్రియేటిన్ తీసుకో, ఏదో దాంట్లో ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అన్నట్టు ఫస్ట్ డే నుంచి ప్రీ-వర్కౌట్లు, వే ప్రోటీన్లు, క్రియేటిన్లు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు ఒకటి మైండ్లో ఒకటి బ్లైండ్గా ఏది ఫిక్స్ అవ్వాలి అంటే, ఎవరైతే బిగినర్స్ కానీ లేదంటే కొత్తగా జిమ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఏంటంటే సప్లిమెంట్ ఈజ్ నాట్ ఏ మీల్ రీప్లేస్మెంట్. మీరు ఇది ఒక్కటి ఫస్ట్ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. సప్లిమెంట్ ఈజ్ నాట్ ఏ మీల్ రీప్లేస్మెంట్. అదేంటంటే నువ్వు మ్యాక్స్ టు మ్యాక్స్ 98 to 99% ఫుడ్ నుంచి తీసుకున్న తర్వాత 1 or 2% ఏదైతే ఉందో దాన్ని మీరు సప్లిమెంట్స్గా తీసుకుంటే మీరు తీసుకున్న దానికి కొంచెం బూస్ట్ ఇస్తుంది అంతే. ఓకేనా? మీరేంటంటే నేను ఫుడ్డే తినను, ఓన్లీ సప్లిమెంట్సే తీసుకుంటాను, ఫస్ట్ డే నుంచే వాడతానంటే వద్దు. మీరు ఒకవేళ ఫస్ట్ ఒక 5 to 6 months మంచిగా ట్రైన్ చేసిన తర్వాత, మీకు ఒక బేసిక్స్ తెలిసిన తర్వాత ఒక సింపుల్గా ఒక వే ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ప్రీ వర్కౌట్లో ఈ బ్లాక్ కాఫీనో లేదంటే బనానానో లేదంటే బ్రెడ్ పీనట్ బటర్ ఏదో ఒకటి తీసుకొని ఒక 1 to 1.5 hour ముందుగా తీసుకొని వెళ్ళండి. సో నేను చాలామందిని చూస్తుంటాను, జిమ్కి వచ్చేటప్పుడు జిమ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా బనానాస్ 5 నిమిషాల ముందు ఒకసారి, 10 minutesకి ఒకసారి, లేదంటే 15 to 20 minutesకి తినేసి ఒక 5 నిమిషాలు కూర్చొని అసలు వామప్ ఉన్నది ఏముందో వచ్చి వర్కౌట్ స్టార్ట్ చేసేస్తారు. సో మీకు అంత తొందరగా అది ఏమన్నా మెరాకిలా? అంత తొందరగా మీకు డైజెషన్ అయిపోవడానికి అంత తొందరగా మీకు సింపుల్ కార్బ్స్ తీసుకున్నా కూడా వితిన్ 1 to 1.5 hour టైం పడుతుంది అది డైజెషన్ అయ్యి మీకు ఎనర్జీగా అందియడానికి. సో నువ్వు 5 to 10 minutesలో తీసుకున్నా అంటే నీకు స్టమక్లో లైక్ బ్లోటింగ్గా కానీ లేదంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. సో అది అట్లా చేయొద్దు. మీరు కంప్లీట్లీ బిగినర్ అయితే ఒక 45 నుంచి 1 hour 1.5 hour అయినా కూడా పర్లేదు. 1.5 hourలో బిఫోర్ తినేసి వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో అది లెట్స్ గో. థర్డ్ సెట్, లాస్ట్ సెట్, సెకండ్ సెట్ అయిపోయింది, లాస్ట్ సెట్. సేమ్ వెయిట్లో ఎటువంటి చేంజెస్ లేదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా షార్ట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయద్దు బ్రో. నువ్వు జిమ్ జాయిన్ అయిన వెంటనే వితిన్ 1 month, 2 months, 3 months ఫస్ట్ ఇది మైండ్లో నుంచి తీసేయి. ఈ బాడీ బిల్డింగ్ గేమ్ అనేది అంత ఈజీ కాదు. అండ్ వితిన్ 3 to 4 monthsలో బాడీ బిల్డ్ చేస్తాడంటే ఇంటికో బాడీ బిల్డర్ ఉంటాడు.
గల్లీకి 100 మంది బాడీ బిల్డర్లు ఉంటారు. సో ఇది అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాదు, టైం టేకింగ్ ప్రాసెస్. మీరు కంప్లీట్లీ బిగినర్ కాబట్టి సో ఇట్స్ టేక్స్ టైం, లాట్స్ టైం. 1 to 1.5 years పట్టచ్చు, కొంతమందికి 2 years పట్టచ్చు, కొంతమందికి 3 years పట్టచ్చు. ఇట్ డిపెండ్స్. సో మీరేంటంటే ఇప్పుడు షార్ట్ పీరియడ్లో రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మ్యాక్స్ అందరూ మిస్కన్సంప్షన్ అదే చేసుకుంటారు, 2 months 3 months ట్రైన్ చేయగానే బాడీ కావాలనుకుంటారు. తొందరగా రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ జాయిన్ అయిన వెంటనే సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు. ఒకవేళ ఎవడైనా సప్లిమెంట్స్ చెప్తున్నాడు అంటే కూడా వాడు పెద్ద ఫాల్తు కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు 1 month 2 monthsలో వితిన్ 2 to 3 weeksలో నాకు బాడీ బిల్డ్ అవ్వట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు అంటే, ఎనర్జీ ఉండట్లేదని మీరు ఎవరైనా ఒక ట్రైనర్ని అడిగాడు అనుకోండి, వాడు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాడు, ప్రీ-వర్కౌట్ తీసుకో, క్రియేటిన్ తీసుకో, వే ప్రోటీన్ తీసుకో. వాడు అట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవాలి వాడు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నాడు అని చెప్పేసి. వాడంత ఫాల్తుగా ఇంకోటి ఎవడు అంటాడు. మీరు అట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. నేను అదే చెప్పాను, ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసేయాలంటే. సో మీరు వితిన్ 3 monthsలో ఎటువంటి సప్లిమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా మీకు ఏదైతే ఇంట్లో ఏదైతే ఫుడ్ చేస్తారో అదే ఫుడ్ తినుకుంటా అని లైట్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి, నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ 3 to 4 months ఒక వే ప్రోటీన్ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి. సో అది లెట్స్ గో సెకండ్ సెట్. Let's go. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు జిమ్ జాయిన్ అయిన తర్వాత ఒక పర్పస్ ఉండాలి. ఏదో టైం పాస్కి వస్తున్నాం, లేదంటే ఇయర్లీ ప్యాకేజ్ తీసేసుకొని 6 months ప్యాకేజ్ తీసేసుకొని ఒక 1 week చేసి లేదంటే 2 weeks చేసి జిమ్కి ఆగిపోతుంటారు. సో అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనోనికి ఏంటంటే కేజీ కండు ఉండదు, వచ్చిన వెంటనే కటింగ్ స్టార్ట్ చేసేస్తాడు. జిమ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే బాడీ బిల్డర్ ఫోటో చూపిస్తాడు. నేను అంత అసింథటిక్గా కనిపించాలి, అంత లీన్గా కనిపించాలి, రిప్పుడు కండిషన్ కనిపించాలి, మజిల్ మాస్ ఎట్లా పుట్ ఆన్ చేయాలి, ఎట్లా లీన్ బల్కింగ్ చేయాలి, ఎట్లా మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేయండి. అంతేగాని వచ్చిన వెంటనే కటింగ్ స్టార్ట్ చేసేసి లీన్గా కనిపించేసి ఉన్న మజిల్ కూడా మింగిపోతుంది. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక 1 to 1.5 years లేదా కనీసం మినిమం ఒక 6 months అయినా మంచిగా బల్కింగ్ చేసి మీకు ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్ వరకు తీసుకెళ్ళి తర్వాత కటింగ్ స్టార్ట్ చేయండి. అంటే మినిమం 6 to 7 hours కంపల్సరీగా స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. సో అది ఫస్ట్ రికవరీ. మీరు రికవరీ లేదు అంటే కనుక, మీ డైట్ సరిగ్గా లేదు అంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ డేకి బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో అది మంచిగా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా జిమ్కి ఎంటర్ అయిన తర్వాతే దయచేసి చెప్తున్నాను, అట్లాంటివన్నీ వదిలేసేయండి. ఓకేనా? నేను మందు తాగుతా జిమ్ చేస్తాను, సిగరెట్ తాగుతా జిమ్ చేస్తాను, నాకేం అవ్వదు, ఇప్పటివరకు నాకేం అవ్వలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఏం అవ్వకూడదు అంటే అది మీ ఊహ మాత్రమే. అవుతుంది, ఖచ్చితంగా దెబ్బ అనేది అయితే పడుతుంది. సో అది మీకు ఒకవేళ జిమ్కి జాయిన్ అయినా అంటే మీరు ఒక పాజిటివ్ జోన్లోకి వచ్చినట్టు అర్థం ఉంది. జిమ్లోకి వస్తే ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి. మీరు ఏ రోజైతే ఏ వర్కౌట్ అయితే చేస్తున్నారో ఫస్ట్ ఆ వర్కౌట్స్ ఉన్న మజిల్ గ్రూప్స్ తెలుసుకోండి. లేదంటే ఏ వర్కౌట్ చేస్తే ఏ పార్ట్ని ఏ మజిల్ని హిట్ చేస్తుందో తెలుసుకోండి. తర్వాత ఐసోలేషన్ మూమెంట్స్ అంటే ఏంది, కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంది, కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏం తెలియకుండా బ్లైండ్గా వర్కౌట్ చేయడం అసలు చేయొద్దండి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత వర్కౌట్ చేయండి. సో ఈ వీడియో కిందే ఐ హోప్ మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా గెయిన్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.
సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జిమ్కి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈరోజుకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా గైస్, పీస్, జై హింద్.